everyone, welcome to Swaha's Kitchen. ఇవాళ మన స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ మ్యాజెస్టిక్స్. ఇట్లా చేస్తే ఖచ్చితంగా రెస్టారెంట్లో లానే వచ్చింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చికెన్ మ్యాజెస్టిక్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా చికెన్ని తీసుకొని, మోస్ట్లీ చికెన్ బ్రెస్ట్ అయితే బాగుండిద్దండి, బోన్లెస్ చికెన్ అయితే దీనికి చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్ అనమాట. సో దీన్ని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకోవాలి, అంటే స్ట్రైప్స్ లాగా పొడుగుగా కట్ చేసుకోవాలి, సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. చూపిస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా కట్ చేసుకోవాలండి. సన్నటి పీసెస్, లావుగా స్క్వేర్లా ఉండకూడదు, పొడవుగా సన్నగా ఉండాలి. మొత్తం అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని ఓ పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పెరుగుని తీసుకొని చక్కగా మజ్జిగలా చిలుక్కోవాలి. ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 లెమన్. వీటన్నింటిని ఓసారి కలుపుకొని వీటిలో మనం ముందుగా కట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలండి. వేసుకుని ఓసారి తిప్పుకొని ఇప్పుడు దీన్ని మనం 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఆర్ కార్న్ స్టార్చ్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్. అండ్ 1 గుడ్డుని కొట్టి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా మిక్స్ చేసుకుంటే ఇలా అవుతుంది పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ పీసెస్ని చక్కగా మొత్తం పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఎందుకంటే బటర్ మిల్క్ అంతా పట్టేసి ఉంటుంది కదా, వాటర్ ఇవి ఉండకుండా చేతితో పిండేసి ఒక వేరే బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిక్స్చర్లో యాడ్ చేసుకొని చక్కగా మసాజ్ చేయాలండి. పీసెస్కి బాగా పట్టాలి ఆ పిండి. చక్కగా ఈ విధంగా మసాజ్ చేసుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఈ చికెన్ ముక్కల్ని వేయించుకోవాలండి. చికెన్ పీసెస్ అన్నిటిని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా తిప్పుకుంటూ మొత్తం ఈవెన్గా కుక్ అయ్యేలాగా చూడాలండి. చికెన్ పీసెస్ అన్ని కుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లో తీసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది టిష్యూ పీల్ చేస్తుంది అనమాట. ఇలా వీటన్నిటిని తీసుకున్నాక మరో ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోవాలండి. బటర్ ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి. ఇందులో నేను ఎలాంటి సాస్లు కానీ అవి ఏం వాడట్లేదండి. ఓన్లీ ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని వాడి చేస్తున్నాను. మామూలుగా అయితే సాస్లు కూడా వేసి చేయొచ్చు, అది మీకు మరోసారి చూపిస్తాను. అదైతే
సేమ్ ఇది కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది, కానీ సాస్ వేస్తే ఏంటంటే కొద్దిగా ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అయ్యింది. బట్ ఏంటంటే నేను ఇక్కడ ఇంట్లో దొరికి వాటితో చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు లాక్డౌన్ కదా. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ ఒకసారి తిప్పుకొని ఇప్పుడు 3/4 కప్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ అమూల్ క్రీమ్ వాడాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ క్రీమ్ వాడండి. దీన్ని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి. 1/2 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అండి. అంటే తెల్ల మిరియాల పౌడర్ దొరికింది మనకి మార్కెట్లో, సూపర్ మార్కెట్లో ఈజీగానే. ఇప్పుడు నేను గరం మసాలా కూడా యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో కూడా కారం వేసుకున్నాము, సో అందుకే నేను ఎక్కువ వేయలేదు. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ అవ్వనివ్వండి. అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత చక్కగా నీట్గా ఈ మనం ఏదైతే కుక్ చేసామో ఆ మెటీరియల్ అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా ఇదిగోండి అలా కదుపుకుంటూ కోట్ చేసుకోవాలండి. మొత్తం చికెన్ పీసెస్ అంతా పట్టేలాగా చూడాలి. చూసారు కదా కొద్దిసేపుగానే ఎలా ఉన్నాయో చికెన్ పీసెస్. సో రెడీ అయిపోయింది మన చికెన్ మ్యాజెస్టిక్స్. చూసారు కదా చికెన్ మ్యాజెస్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.